గ్రీస్‌లో చట్ట ప్రకారం అనుమతి ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైనా చేసుకోవచ్చు. వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రార్థనా స్థలాలైనా ప్రభుత్వ అనుమతితో కట్టుకోవాలి. మన దేశంలో అనేక ప్రార్థనా స్థలాలు గుడి కట్టాలంటే గనక అనుమతి లేదంటూ ఆపిన సందర్భాల్లోని దేవతా విగ్రహాలు పట్టుకెళ్ళిపోయిన సందర్భాలను అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి తంతు. అదే మసీదో చర్చో కనుక ముందు చిన్నపాటి భవనంలో స్టార్ట్ చేసి ఆ పైన నిదానంగా బోర్డు పెడితే కాదని ఆపే తీసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఈ మధ్యకాలంలో కొంత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది. అయితే విదేశాల్లో మాత్రం ఇది క్రమంగా కొత్త మలుపులు తిరుగుతోంది. గ్రీస్ ప్రభుత్వం తాజాగా 60 మసీదులకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని క్లోజ్ చేయమని ఆదేశించింది. అనుమతి లేకుండా అక్రమంగా కట్టారన్నటువంటిది ఏదైతే ఇల్లీగల్గా ఇస్లామిక్ రిలీజియస్ స్పేసెస్ కిందకి మార్చారు, ముందు మామూలు బిల్డింగ్లు అని చెప్పి నివాసానికి అని చెప్పి పర్మిషన్స్ తీసుకుని మార్చారంటూ వాళ్ళని మూసివేయమని ప్రకటించడంతో పాటుగా ఎవరైతే ఆ చట్ట విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళని దేశం వదిలి వెళ్ళిపోమంటుంది, డిపోర్ట్ చేస్తామన్నటువంటిది ప్రకటించింది. ఏదైతే యూరప్ ఇస్లామైజేషన్కి కీలకమైన అడుగులు వేస్తున్న సందర్భంలో తీసుకున్న నిర్ణయం ఇది.